ముక్కలెందుకు దండగా మటన్ కీమా పులావ్ ఉండగా వాసనతోటే కవిత్వం పుట్టించే కమ్మని మటన్ కీమా పులావ్ని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోగలిగేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మరి లేట్ ఎందుకు, వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లోకి 2 గంటల నూనె వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వండి. 50% వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకుని కూడా వేసి చక్కగా ఫ్రై చేయండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి చిన్న సైజ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని కూడా మెత్తగా మగ్గనివ్వండి. మగ్గాక శుభ్రం చేసి పెట్టి నీళ్ళు లేకుండా వడకట్టేసుకున్న 1/2 కేజీ కీమా కూడా వేసేసి కీమాలో ఉన్న వాటర్ని ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకుని 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసి కీమా 50% ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు కూడా వేసేసి దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ ని నీళ్లు లేకుండా వడకట్టి వేసేసుకోవాలి. రైస్ మొత్తం కూడా కీమాలో చక్కగా కలిసిపోయేట్టు ఇలా కలిపేసేసుకుని 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుని లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూడండి. ఎంతో కమ్మగా ఉండే మటన్ కీమా పులావ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.